ప్రతిధ్వనులు విన్నాడు. మన ఎడల ఆయన కృప చూపించాడు. సమస్తమును చేయగలుగుతానని చెబుతున్నాడు. నీ ఎడల అపారమైన ప్రేమ కలిగి ఉన్నాడు. నీ ఒక్కటే చేయమంటున్నాడు. ధైర్యముగా ఉండి నా సన్నిధిలో నిలదొక్కుని ఉండు. వేరే పొలములకు వెళ్ళవద్దు. నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసుకుంటాను. నిన్ను నా దానాన్ని చేసుకుంటాను అంటున్నాడు. కాబట్టి ఆయన మాట ఇచ్చున్నాడు. ప్రార్థించాడు. మహాపరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. సన్నిధికి వచ్చిన బిడ్డల ఎడల మీరు చూపించిన ప్రేమ అది ఎంతో అపారమైనది, వర్ణించలేనిది. అయా వర్ణన తీరు. వీళ్ళెంతో హృదయపూర్వకంగా మీ సన్నిధిలో గోచాడారు. ఇప్పటి వరకు చేతులు ఎత్తారు. మనపూర్వకంగా ఆకాశం అందున మీరు ఉన్నారని, ఈ స్థలంలో నా ముందే నిలబడి ఉన్నారని ఆశతో ప్రభావం మీ సన్నిధిలో గోజాడారు, ప్రలాపించారు, మొరపెట్టుకుని ప్రతి మొర్రను మీరు ఆలకించారు. వారి కన్నీటి మయములు వారి మీతో ఏమైతే చెప్పుకున్నారు వాటన్నిటిని మీరు విన్నారని, మీరు సహాయం చేసిందని అయా కృప చూపించారు, క్షేమం ఇచ్చారు. నా సహోదరి సహోదరులు వారి అవసరతలు, వారికి కావాల్సిన ఆరోగ్యం, వారికి కావాల్సిన వస్త్రము, వారికి కావాల్సిన కృపను, వారికి కావాల్సిన ప్రభ ఆరోగ్యము, సమాధానము వారికి కావాల్సిన శక్తిని, వారికి కావాల్సిన ఆర్థికమైన బలమును, వారికి కావాల్సిన సమాధానమును, ఇంటికి కావాల్సినది ఏదైతే ఉందో అదంతా అలాగే సంఘములో ఏదైతే అవసరం ఉందో అదంతా వీళ్ళ ఆత్మీయపూర్వకంగా, ఆత్మపరముగా, భౌతికంగా వారి అవసరతలన్నీ తీర్చునుగా. భౌతికపరమైన ఆశీర్వాదం, ఆత్మీయపరమైన ఆశీర్వాదం బిడ్డలను ఆశీర్వదించి మీ సన్నిధిలో ఆత్మపూర్లుగా ఎంచుకుని స్థిరత్వం పొందుకునే బిడ్డలుగా, విశ్వాసులుగా బలపరచండి. 2026లో ఒక్కొక్కరు ఒక ప్రత్యేకమైన విశ్వాసులుగా స్థిరపరచండి. బలమైన యోధుడుగా నిలబెట్టండి. బలమైన స్థిరత్వమును ప్రార్థన బిడ్డలుగా స్థిరపరచండి. మంట కలిగిన బిడ్డలుగా, పరిశుద్ధాత్మ పూర్ణులైన బిడ్డలుగా ఏర్పరచబడి యేసు నామములో పరిపూర్ణంగా ఉంచబడినగా, పరిశుద్ధులుగా ఉంచబడినగా, నీతి వస్త్రము ధరించుకున్నగా, రక్షణ వస్త్రము ధరించుకున్నగా. The Holy Spirit come upon everyone. Those who want to live ఏదైతే అవసరం ప్రభావం అనుగ్రహించండి. సహాయం చేసి రక్షణ మరియు నిరీక్షణ ప్రార్థన మందిరములో ప్రతి విశ్వాసకి ఏది అవసరమో బలముగా నిలబెట్టుకోండి. సాతాను గాడి చెంత చేరనీయకుండా ప్రభా అయ్యా దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపవాదులు కూర్చున్న చోటుకు వెళ్ళనీయకుండా వీటిలకు ప్రభు నీ వాక్యం ద్వారా హెచ్చరించండి. హెచ్చరిక చేశారు అయ్యా. ఫస్ట్ రోజే హెచ్చరిక చేశారు, రెండో రోజు నేను హెచ్చరిక చేశాను. ఈ రోజు వస్త్రముల గురించి మీరు తెలియపరిచారు. తిరిగి కొద్దిసేపులో వెళ్ళబోతున్నారు. దానికంటే ముందుగా కొన్ని ప్రార్థన అంశాలు చేయబోతున్నారు. ప్రతి అవసరం తీర్చండి అయ్యా. ఒక్కొక్క సహోదరుడిని రక్తంతో ప్రోక్షించి ప్రభా వస్త్రములను ఉతుక్కొని కాపాడుకునే భాగ్యం దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కోరుకుంటున్నాము తండ్రి. ఆమేన్.